హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా సమాచారము. ఫిట్‌మెంట్ 23% లేదా 40% మీ జీతం ఎంత పెరగనుందనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ 12వ పీఆర్సీ జీతాల లెక్కింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం 12th పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలుకు సమయం ఆసన్నమైంది. నూతన పీఆర్సీ అమలుతో ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. అయితే ఈ జీతాల పెరుగుదల ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ప్రస్తుత జీతం భవిష్యత్తులో ఎంత మేరకు పెరగవచ్చు? ఈ సంక్లిష్టమైన ప్రక్రియను సరళమైన ఉదాహరణలతో తెలుసుకుందాము. ప్రస్తుత పరిస్థితి మరియు 12వ పీఆర్సీ ఆవశ్యకత. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2018 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన 12వ పీఆర్సీ ప్రకారంగా జీతాలు పొందుతున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి వేతనాలను సవరించాలనే నిబంధన ప్రకారంగా 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాల పాటుగా ఉద్యోగులకు కొత్త జీతాల బకాయి పడింది. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ నియమించకపోవడం, కనీసం తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగ వర్గాలలో తీవ్ర నిరాశ నెలకొంది. నూతన ప్రభుత్వం ఈ జాప్యాన్ని అధిగమించి త్వరలోనే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్త జీతాల లెక్కింపు ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఉద్యోగుల అత్యవసరము. కొత్త జీతం లెక్కింపు 3 కీలక సూత్రాలు. ఒక ఉద్యోగి కొత్త మూల వేతనం అంటే న్యూ బేసిక్ పే ప్రధానంగా 3 అంశాల కలయికతో నిర్ధారించబడుతుంది. అదేంటంటే కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనం చేసే డీఏ పర్సెంట్ ప్లస్ ఫిట్‌మెంట్. సో, ఓల్డ్ బేసిక్ పే అంటే ఇది 11 పీఆర్సీ ప్రకారం ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్నటువంటి బేసిక్ పే. విలీనం చేసే కరువు భత్యం డీఏ. ఇది జీతాల పెంపులో అత్యంత కీలకమైన అంశము. పీఆర్సీ అమలు తేదీ నాటి నుంచి అంటే జూలై 1, 2023 నాటికి ఉద్యోగులు పొందుతున్నటువంటి మొత్తం కరువు భత్యాన్ని డీఏ మూల వేతనంలో విలీనం చేస్తారు. జూలై 1, 2023 నాటికి ఉద్యోగులు అందుకుంటున్నటువంటి డీఏ 33.67%. సో, ఈ డీఏ మొత్తం బేసిక్ పేలో కలవటం వల్ల జీతం గణనీయంగా పెరుగుతుంది. ఇక మూడోది ఫిట్‌మెంట్. ఇది ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెరుగుదల శాతాన్ని సూచిస్తుంది. విలీనం చేసిన డీఏతో కలిపిన మూల వేతనంపై ప్రభుత్వం నిర్దిష్ట శాతంలో ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని ప్రభుత్వం ఈ శాతాన్ని నిర్ణయిస్తుంది. గమనిక 10వ పీఆర్సీలో 43% ఉన్న ఫిట్‌మెంట్‌ను 11వ పీఆర్సీలో 23%కి తగ్గించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనినే ఉద్యోగ సంఘాలు రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. రాబోయే 12వ పీఆర్సీలో ప్రభుత్వం గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ఇస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఒక అంచనా కోసం 35% ఫిట్‌మెంట్ ఉదాహరణగా అయితే తీసుకొని లెక్కిద్దాము. సో, ఉద్యోగుల మూల వేతనం ఉదాహరణతో లెక్కింపండి. ఉదాహరణ 1 ఆఫీసు సబార్డినేట్ ఆర్ అటెండర్స్ స్థాయి ఉద్యోగికి సంబంధించి మూల వేతనం లెక్కింపు. సో, పాత బేసిక్ పే అనేది అంటే 11వ పీఆర్సీ ప్రకారం రూ. 20,000 వచ్చేదనుకుందాము. విలీనం చేసే డీఏ అమౌంటు 33.67%. అలాగే పాత బేసిక్ పే ప్లస్ మొత్తం డీఏ కలిపితే రూ. 26,707 రావడం జరుగుతుంది. ఫిట్‌మెంట్ 30% అంచనాతో అనుకున్నట్లయితే ఇదొక రూ. 9,347 అవుతుంది. సో, మొత్తం కలపగా కొత్త బేసిక్ పే అనేది రూ. 36,054 రావటం జరుగుతుంది. సో, సవరించిన బేసిక్ పే అంటే రౌండ్ ఫిగర్ 36,100 అవుతుంది. సమీప వందలకు రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇక ఫలితం కేవలం మూల వేతనంలోనే సుమారు 16,100 వరకు పెరుగుదల కనిపిస్తోందనమాట పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ అయితే. ఉదాహరణ 2 జూనియర్ స్థాయి ఉద్యోగికి సంబంధించి సో, పాత మూల వేతనము 11వ పీఆర్సీ ప్రకారం రూ. 25,220 అనుకుందాము. సో, విలీనం చేసే డీఏ అమౌంట్ వచ్చేసి రూ. 8,458. అలాగే మొత్తం కలిపితే 33,678. ఇక ఫిట్‌మెంట్ కూడా అదనంగా కలపాల్సి ఉంటుంది. 30% ఫిట్‌మెంట్‌తో అనుకున్నా కూడా
రూ. 11,780 అవుతుంది. కొత్త బేసిక్ పే అనేది మనకు రూ. 45,465 అవుతుంది. సవరించిన కొత్త బేసిక్ పే రౌండ్ ఫిగర్ చేయగా 45,500 వరకు అవుతుందన్నమాట. సో, ఈ స్థాయిలో మూల వేతనం పెరుగుదల వచ్చేసి రూ. 20,280 పెరుగుదల అయితే ఉందన్నమాట. ఏది బేసిక్ పే రూ. 25,220 వరకి. ఇక కొత్త బేసిక్ పే నుండి స్థూల జీతం గ్రాస్ సాలరీ లెక్కింపు. సో, కొత్త మూల వేతనం ఖరారైన తర్వాత దానికి అలవెన్స్‌లు, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఎం మొదలైనవి కలిపి స్థూల వేతనాన్ని లెక్కిస్తారు. అంటే గ్రాస్ అమౌంటు. పీఆర్సీ అమలు తేదీ నుంచి ప్రభుత్వం కొత్త డీఏలను ప్రకటిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉదాహరణగా అయితే తీసుకుందాము. కొత్త బేసిక్ పే వచ్చేసి 45,500 అవుతుంది. డీఏ 10% అనుకుంటే రూ. 4,550 అవుతుంది. హెచ్ఆర్ఏ 16% అనుకుంటే రూ. 7,280 అవుతుంది. అంచనా స్థూల జీతం అంటే గ్రాస్ అమౌంట్ వచ్చేసి 45,500 ప్లస్ 4,550 ప్లస్ రూ. 7,280 అంటే అన్నీ కలిపితే రూ. 57,330 అవుతుంది. సో, దీని నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కోతలు, జీపీఎఫ్, సీపీఎస్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్ అలాగే ప్రొబేషన్ ట్యాక్స్ వీటన్నిటిని తీసివేసిన తర్వాత నికర జీతం అంటే నెట్ సాలరీ చేతికి వస్తుంది. సో, ఈ విధంగా పీఆర్సీ అమలు ప్రక్రియ మరియు తదుపరి దశలు అయితే ఉండబోతున్నాయి. ఈ జీతాల పెంపు వాస్తవ రూపం దాల్చడానికి కొన్ని దశలు పూర్తి కావాల్సి ఉంది. సో, ముందుగా పీఆర్సీ కమిటీని అయితే నియమించాల్సి ఉందన్నమాట ప్రభుత్వము. ప్రభుత్వం వెంటనే ఒక నూతన పీఆర్సీ కమిటీని నియమించాలి. నివేదిక సమర్పణ. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. చర్చలు మరియు ఆమోదం. ప్రభుత్వం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆమోదం పొందుతుంది. 4వది ఉత్తర్వులు జారీ. అనంతరం పే ఫిక్సేషన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ప్రభుత్వము ముందస్తుగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఐఆర్ తుది పీఆర్సీ బకాయిలలో సర్దుబాటు చేయడం జరుగుతుంది. సో, కాబట్టి 12వ పీఆర్సీ అమలుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి అని అనటంలో సందేహం లేదు. అయితే ఈ పెరుగుదల శాతం ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ పైనే ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై ఒకేసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని అయితే ఉద్యోగ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో తెలియజేస్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.